మొదలవుతుంది, పులి ఏట మొదలవుతుంది. స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ 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 నాయుడు. హలో మిస్టర్, సజీవ సమాధి చేసి నీలాంటి నరందుకల అరచకాన్ని ఆపడానికి నీ అండ కట్టించడానికి నేడు ఎక్కడికి వచ్చాను మిస్టర్? ఓ ఇన్స్పెక్టర్ విక్రమ్ గారా? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరంటే ఈ జాతకం మొత్తం నాకు తెలుసు. ఓ నీకు జాతకం చెప్పడం కూడా తెలుసు అన్నమాట. అయితే రోడ్డు పక్కన ఒక చిలుకను పెట్టుకోండి, చిలుక జోస్యం చెప్పుకోకుండా హత్య రాజకీయాలు ఎందుకు చేస్తున్నా మిస్టర్? అతిగా మాట్లాడొద్దు. ఈ అమ్మమెంట్ లో కత్తి విసిరినా క్షమిస్తాడు కానీ జారితే సహించడు. హత్యలు చేసావని హస్తకులు అనకుండా ప్రజానాయకుడు మెచ్చుకోవాలా? నాకు ద్రోహం చేసిన వాడిని క్షమిస్తాను కానీ చట్టాన్ని నీ చేతిలో తీసుకోండి. హత్య రాజకీయం నడిపించి నీలాంటి హంతకులను క్షమించను. మర్యాదగా నాకు లొంగిపో మిస్టర్. మిస్టర్ విక్రమ్ పగ పతికారాలతో రగిలి కచ్చ కోత్రాలతో అడ్డగా మారిన ఈ గుండెను ఛేదించే శక్తి నీ తుపాకీ కొల్లగలేదు. అగిరి పర్వతాల సకల కక్కే ఈ గుండె పగిలితే ఆ ఎగిసిపడే అగ్ని జ్వాలలకు తట్టుకునే శక్తి నీకు లేదు. మర్యాదగా వచ్చినారు వెళ్ళు. అమాయకులకు అన్యాయం చేస్తూ అడ్డు వచ్చిన వాడిని అడ్డు తెప్పిస్తున్నా మూర్ఖుడు నువ్వు. కాదు మిస్టర్ విక్రమ్, ఇక్కడ ప్రజలకు అమ్మాయి అన్యాయం చేస్తూ అడ్డు వచ్చిన వాళ్ళే అంతం చేస్తుంది నేను కాదు. ఆ సర్పభూషణం ఆ నాగభూషణం లాంటి వాళ్ళు రాజకీయాన్ని తలకు పెట్ల పెట్టుకొని వాళ్ళ మాన ప్రాణాలతో చెలగాట మాడుతుంది కూడా వాళ్ళే. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి అప్పుడు నీకు సెల్యూట్ చేసి నేను లొంగిపోతాను. అమాయకులకు అన్యాయం అంటే నువ్వు చేసిన నేరాలను నా నుండి తప్పించుకోవడానికి నువ్వు చేసిన నేరాలను ఆ సర్పభూషణం లాంటి పెద్ద మనుషుల మీద వేస్తావా మిస్టర్? చూడు, ఆ చట్టం దృష్టిలో ఆ సర్పభూషణమైనా అయినా కడకు ఆ ప్రధాన మంత్రినా ఒకటే. కానీ ఆ చట్టం సర్పభూషణం లాంటి దుష్ట రాజకీయ నాయకుల చేతుల్లో గజపతులు అంటే దుష్ట నాయకుడుల కలిగిపోతున్నాయి. నీకు చేతనైతే వాటిని కాపాడుకో. కామెరలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందో లేదో కానీ ఇలాంటి కఠినాత్మలకు అందరూ అలాగే కనిపిస్తారు. చూడు, నీ మాటలతో నన్ను ఏ మధ్యలో మర్యాదగా నాకు లెంగిపో. నేను చేసిన నేరం ఏంటి ఇన్స్పెక్టర్? ఆ ఎమ్మరో ఠాకూర్ని హత్య చేసి అదే భార్య సునీతను మాట భంగం చేసి వారిద్దరిని హతమార్చినందుకు ఇన్స్పెక్టర్ ఒక్కసారి నీ నోటి వెంట వాళ్ళని అరెస్ట్ చేశానని నోరు జారితే నిన్ను తిరగరాని తీరాలకు పంపిస్తాను. ఎంఆర్ఓ ఠాగూర్ని నేను అరెస్ట్ చేశానా? ఆ ఠాగూర్ ఎవరు తెలుసా? నా తోడబుట్టిన అన్న. అతని భార్య సునీత ఆ కన్నాల తల్లి లాంటిది. అది నా వాళ్ళను నేను అరెస్ట్ చేశానా? చెప్పండి ఇన్స్పెక్టర్, చెప్పండి. సారీ మిస్టర్ అభిమన్యు, ఆ ఎంఆర్ఓ ఠాగూర్ అని తెలియక కాస్త తొందరపడ్డాను. కానీ వారిద్దరిని నువ్వే హత్య చేసావని నన్ను ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్ గా పంపించారు. ఇన్స్పెక్టర్, ఆ ఎమ్మెల్యే గజపతి, ఆ ఎస్పీ భరద్వాజ్ గారు. చూడు విక్రమ్, ఆ ఎస్పీ భరద్వాజ్ని ఎమ్మెల్యే గజపతిని త్వరలోనే తిరగరాని
పైలోకానికి పంపిస్తాను. అదే నేను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నాను. జరగనే ఓడు. చూడు ఆఫీసర్, ఈ చట్టానికి న్యాయస్థానాలకు సాక్ష్యం కావాలి. అదే ఆ సాక్ష్యమే లేకపోతే అలాంటి వాళ్ళని అడ్డుకోవడం ఈ తరం కాదు కదా. చేస్తున్నావా? కాదు, వాస్తవాన్ని చెబుతున్నాను. తలపై 3 సింహాలు కాగి ఇవ్వమన్నాను. ఇలాంటి వాళ్ళు ఆట కట్టిస్తాను. కాదే కాదే ఎదురు దాడి అతనైతే కాచుకో. ఇది ఎదురు దాడైతే అది మెరుపు దాడి. అన్న ఎదిరించిన వాడు ప్రాణాలతో ఉంటాడు. కమాన్ అయితే ఈ రోజు నువ్వు నన్ను తెలుసుకుందాం.